ఢిల్లీ పేలుడులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ ముజమ్మల్ని విచారించిన తర్వాత బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, నెంబర్ 1 ఇది దాదాపు 6 నెలల క్రితం నుంచినే ఈ పేలుడు పదార్థాలు సేకరించారు. 2 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళందరూ సైకలాజికల్‌గా సిద్ధమయ్యారు. ఈ డాక్టర్స్ టీమ్‌ని ఒకటి తయారు చేశారు. మహిళా డాక్టర్ ఏకంగా అక్కడున్నటువంటి జైషే మహమ్మద్ చీఫ్ సోదరితోనే కాంటాక్ట్‌లో ఉంది. వీళ్ళ ఉద్దేశ్యం దేశంలో ఒక్క చోట కాదు, ఏకకాలంలో దేశమంతటా అల్లకల్లోలం సృష్టించడం, పేలుళ్ళు సృష్టించడం, విధ్వంసం సృష్టించడం, 26/11 తరహాలో ప్రపంచమంతా మర్చిపోలేనటువంటిది, భారత్ అంతా మర్చిపోలేనటువంటి స్థితిలోకి తీసుకురావాలన్నటువంటిది వీళ్ళందరూ వేసుకున్నటువంటి స్కెచ్. అందరూ ఒకళ్ళకొకళ్ళు అనుసంధానం అయ్యారు అన్నటువంటిది తేలింది. పక్కాగా వేసుకున్నటువంటి వీళ్ళ ప్లాన్ రిపబ్లిక్ డే సందర్భంగా విధ్వంసం సృష్టించాలనుకున్నారు. గతంలో ఆగస్టు 15కి ప్లాన్ చేసుకున్నారు. అంతకుముందు ప్లాన్స్ చేసుకున్న ఫైనల్‌గా రిపబ్లిక్ డే నాటికి చెయ్యాలనినే ఈ లోపే ఆ ఎర్రకోట చుట్టుపక్కల పరిసరాలు, ఎర్రకోటలు ఎట్లుండాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వచ్చారట. రెక్కీ చేసుకొని వచ్చారట. అందుకనినే ఇప్పుడు గబక్కన వీళ్ళ ఊహించనటువంటిది జరిగింది. నిఘా వర్గాలు కనిపెట్టడం. జమ్మూ కాశ్మీర్‌లో ఒక పోస్టర్‌తో ప్రారంభమైనటువంటి దర్యాప్తు చివరికి 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేయడంతో, బయటపడటంతో కంగారు పడిపోయినటువంటి డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు ఆ పేలుడు పదార్థాలు వెంట పెట్టుకుని వెళ్ళాడు. వాడు పారిపోవడానికే వెళ్ళాడు తప్పించి పేల్చడానికి కాదు. ఆ వెళ్ళిన క్రమంలో ఆవేశం పెరిగి ఏమన్నా పేల్చాడా, లేకపోతే ఆ ఒత్తిడికి అది పేలిందా అన్నది తేలాలి. ఓవరాల్‌గా పాకిస్తాన్ వేస్తున్న స్కెచ్ ఏంటంటే, పాకిస్తాన్ నేరు ఇన్వాల్వ్‌మెంట్ కాకుండా పాకిస్తాన్ భావజాలంతో పుట్టుకొచ్చినటువంటి జైషే మహమ్మద్, ఆ జైషే మహమ్మద్ భావజాలంతో తయారైనటువంటి స్వదేశీ తీవ్రవాదులు వీళ్ళు. వీళ్ళందరూ స్వదేశీ తీవ్రవాదులనమాట. అంటే రేపు ఏదన్నా అన్నా కూడా మా వాళ్ళు కాదు అని చెప్పడానికి అనుగుణంగా పాకిస్తాన్ తయారు చేసినటువంటి మాడ్యూల్స్ వీళ్ళు. పాకిస్తాన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల ఏ రోజు పేల్చాలన్న దాన్ని ఆగారు వీళ్ళు. ఈలోపు ఇక్కడ నిఘా వర్గాలు పట్టుకునేటప్పటికి ఉమర్ అనేటటువంటి వాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏదైతే ఉమరేనా చచ్చిపోయినోడు, లేకపోతే ఇంకెవరన్నా పెట్టాడా అన్నది తేలుస్తున్నారు. ఒకేసారి 3 కార్లు కొన్నారట వీళ్ళు. ఒక కారే ఇప్పుడు దొరికింది, పేలింది. మిగతా 2 కార్లు ఏంటన్నది కూడా తేలాల్సింది.